బంగారానికి ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై మక్కువ చూపిస్తారు. మగవాళ్లు బంగారం కొనుగోలు పట్ల ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తుంటారు. మరి అలాంటి బంగారం ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మరి బంగారం కొనుగోలు చేసినప్పుడు మగువలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం ఒకప్పుడు విలాసవంతమైన వస్తువు, కానీ ప్రస్తుతం అందరూ కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే బంగారం ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. గోల్డ్ కొన్న క్రేజ్ ఎలాంటిదో ఇక్కడే అర్థమైపోతుంది. ఎక్కువ శాతం వీఐపీలు షాపులకు వెళ్లి బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే బంగారం కొనుగోలు సమయంలో కస్టమర్లు కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటారు. అసలు బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన లేకపోవడమే అసలు సమస్య. బంగారం 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్లలో లభ్యమవుతుంది. 24 క్యారెట్ల బంగారం పూర్తి స్వచ్ఛతను కలిగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం, 8.4% కలిపిన ఇతర లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75%, ఇతర లోహాలు 25% ఉంటాయి. గోల్డ్ కొనుగోలు సమయంలో తూకం, తరుగు విషయంలో ఎక్కువగా మోసపోతూ ఉంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నియమ నిబంధనలను షాపులు ఖచ్చితంగా పాటించాలి. స్వర్ణకారుడు తయారు చేసిన, నేరుగా దుకాణంలో కొన్న 10 గ్రాములకు 400 మిల్లీగ్రాముల తరుగు మజూరికి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది. ఆభరణంలో అద్దిన రాళ్ల బరువును సైతం బంగారంగా చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించకపోతే మోసం తప్పదు. స్టోన్స్ తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో 5 గ్రాములు స్టోన్స్ ఉంటే రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది. ఆ రాళ్లను బంగారంలా లెక్కించి తరుగు ధర, మేకింగ్ ఛార్జెస్ ఉండవని, లేదా చాలా తక్కువ తరుగు, తయారీ ధరలంటూ తగ్గించి మార్కెటింగ్ చేసుకుంటారు. రాళ్లలో మిగిలిన దాంతో పోల్చుకుంటే ఇచ్చే ఆఫర్లు పెద్దగా ఏమీ ఉండవు. బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్ల ఖరీదు 10 రూపాయల నుంచి గరిష్టంగా 2000 వరకు ఉంటుంది. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవని ఆఫర్లు, గట్టి గాజులు, గట్టి ఉంగరాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. గతంలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ప్రతి గ్రాముకు 10 నుంచి 20 మిల్లీగ్రాముల తేడాలతో వ్యాపారులు మాయ చేస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ప్రతి గ్రాముకు 120 రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉంది. రాళ్లతో తయారు చేసిన బంగారు ఆభరణాలకు బంగారం, రాళ్ల విలువ వేరుగా నిర్ణయించి బిల్ చేయాలి. కానీ వ్యాపారులు మాత్రం అలా చేయకుండా ఆభరణానికి మొత్తం బంగారం ధరే నిర్ణయించి బిల్లు చేస్తూ ఉంటారు. ఎవరైనా బంగారం కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. హాల్మార్క్ HUID, హాల్మార్క్ HUID అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాతనే వస్తువులు ఎక్కడైనా కొనుక్కోండి. అది చెక్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు దాని మీద ఉన్న నెంబర్ ఒకటే కాదు, ఆ నెంబర్ని ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళ వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి ఎలా అనేది. బంగారం చాలా విలువైన లోహం, అది రేట్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. దాని మీద ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు తరుగు అంటే ఏంటంటే నేను డీటెయిల్గా చెప్తాను మీకు. కొంచెం ఏంటంటే మేము వర్క్ చేస్తుంటాం, గోల్డ్ వర్క్. ఫస్ట్ బిస్కెట్ గోల్డ్ తీసుకొని దాన్ని మెల్ట్ చేస్తాం, కరుగుతాం. కరిగిన కాంచి మొదలు పెడితే అన్ని స్టేజెస్లో దాదాపు 6-7 స్టేజెస్లో గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటే అది రాలిపోవడం, తీగలు గుంజడం, రేకులు తీయడం, అలాంటి సందర్భాల్లో అది కింద పడిపోతుంటుంది. అది ఎవరి చేతికి రాదు అది. కాబట్టి దాన్ని తరుగు రూపంలో తీసుకుంటారు. తరుగు అంటే అదే. తరుగు అంటే ఇంకేదో అని అనుకోకండి. ఆ తరుగు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఎవరైనా గోల్డ్ స్మిత్ దగ్గరికి ఇట్లా వెళ్తే మీకు కొంచెం తక్కువలో చేయించుకోగలుగుతారు. ఈ రోజుల్లో ఎవరైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసుకోండి, కానీ హాల్ మార్క్ ఉన్న ఆభరణాలు మాత్రమే కొనండి. బంగారం కొనుగోలు సమయంలో బిల్లులు తీసుకోవడం చాలా ముఖ్యం. బంగారం అమ్మాల్సి వచ్చినప్పుడు నగల షాపు వాళ్ళు బిల్లు చూపమని అడుగుతారు. కాబట్టి బిల్లును జాగ్రత్త పరుచుకోవడం తప్పనిసరి. లేదంటే అది కొన్న బంగారమా లేదా దొంగిలించినదా అనే అనుమానాలకు తావిచ్చే వీలుంది. బంగారం కొనుగోలుపై కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కొందరు కస్టమర్లను బురిడీ కొట్టిస్తారు.